కొంచెం కామన్ సెన్స్, కొంచెం జ్ఞానం, కొంచెం బుద్ధి భగవంతుడు తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలని కోరుకోలేము. ఏం మాట్లాడతారో, ఎప్పుడు మాట్లాడాలో, ఎందుకు మాట్లాడాలో కూడా తెలీదేమో. ఓ పక్కన మోందా తుఫాను ఇక్కడి నుంచి ఆంధ్రాలో తక్కువ ప్రభావం చూపెట్టింది, తెలంగాణలో ఎక్కువ ప్రభావం చూపెట్టింది. ముందస్తు జాగ్రత్త చర్యలు లేదు. ఖమ్మం దగ్గర నుంచి, వరంగల్ దగ్గర నుంచి, హన్మకొండ దగ్గర నుంచి అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షాలతో అక్కడ కనీసం లోపల ఉన్నటువంటి నీళ్లలో చిక్కుకుపోయినటువంటి వాళ్ళని రక్షించడానికి కూడా పరుగులు పెట్టాల్సి వచ్చింది. ముందు జాగ్రత్త చర్యలు లేవు. చివరిలో సాయంత్రం 5ంటికి నిద్ర లేచి హైడ్రా వాళ్ళకి పంపిద్దామా, లేకపోతే ఎవరిని పంపిద్దాం, ఎస్డీఆర్ఎఫ్ని పంపించండి, ఆడని పంపించండి, ఇలా పంపించండి అని అడుక్కునే పరిస్థితి. చీఫ్ సెక్రటరీలు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం అయితే, ముఖ్యమంత్రి అయితే కఠినంగా వ్యవహరించమన్నారు, అది వ్యవహరించమన్నారు. అదే జగన్ లాంటోడు, కేసీఆర్ అయితే కనుక మూసుకు కూర్చునేవాళ్ళు, జగన్ లాంటోడు ఉంటే రచ్చరచ్చ చేసేవాళ్ళు. అక్కడ ఏమాత్రం లేదు. అది ఒక ఎత్తు. ఈలోపు వాస్తవంగా తుఫాన్ అయ్యాక పంట నష్టం అంచనా వేయాలి. అరే ఇంకా వరదలు అక్కడ ఉండగానే కేంద్రం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి, లేకపోతే తీవ్రంగా పరిగణిస్తాం ఏంటి స్టేట్మెంట్లు? పొన్నం ప్రభాకర్ కొంచెం అన్న ఆలోచించాలి కదా. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ఆయన ఒక 2 రోజులు ఆగితే ఏమన్నా అయిపోద్దా? మొత్తం అసలు ఏం జరిగిందో చూసుకున్నాక, ఎంత నష్టం వచ్చిందో చూసుకున్నాక అప్పుడు ప్రకటించాలి. ఇక్కడ వెంటనే తానా అంటే తందానా అంటూ ఆంధ్రప్రదేశ్లో షర్మిలకి వచ్చేసింది. జాతీయ విపత్తు అంటే అర్థం ఏంటో తెలియాలి ముందు వీళ్ళిద్దరికి. అంటే దాదాపు 1/3, 1/4 నష్టం జరిగినప్పుడు ఒక రాష్ట్రానికి అప్పుడు జాతీయ విపత్తు అంటారు. దీనికి సహాయం అడగడంలో తప్పేం లేదు. ఆల్రెడీ కేంద్ర ప్రకృతి విపత్తుల శాఖ, రాష్ట్ర ప్రకృతి విపత్తుల శాఖకు సంబంధించినటువంటి ఫండింగ్ ఉంటుంది. అది చాలదు అనుకున్నప్పుడు అడగడంలో తప్పేం లేదు. కానీ ఒక టైము వేళాపాళా ఉండాలి కదా. ఓ పక్కన అక్కడ జనం ఉండగానే ఇక్కడ రాజకీయాలు బిగిన్ చేసేటువంటి తుఫాను అన్నటువంటిది కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే బాగుంటుంది.